భూమి మీద 700 సంవత్సరాల క్రితం మేడారం అనే ప్రాంతానికి ఒక దిక్కున అటు తూర్పు వైపు ఒక ప్రాంతం ఉంది, ఉత్తరం వైపు ఒక ప్రాంతం ఉంది, దక్షిణాన ఒక ప్రాంతం. దక్షిణం వైపు భద్రాచలం, ఖమ్మం ఆ ప్రాంతం వరకు ఈ మేడరాజు యొక్క రాజ్యం ఉండేది, ఆదివాసీ రాజ్యం. కదా బేసికల్ పాయింట్ ఏంటంటే ఇటువైపు పోతే ఉత్తరాన పోతే చంద్రపూర్ గోండు రాజ్యం దాకా మేడరాజు పరిపాలించిన హద్దు ఉండేది. తూర్పున ఛత్తీస్గఢ్, ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఆ నదులు దాటిన తర్వాత గోదావరి ఆ మధ్యలో చిన్న నది ఉంటుంది, ఆ నదులు దాటిన తర్వాత ఛత్తీస్గఢ్ బీజాపూర్ దాకా మేడరాజు పరిపాలించాడు. కిందికి వస్తే ఆ అటవీ ప్రాంతం అంతా పరిపాలించినటువంటి చరిత్ర. అంటే కరీంనగర్ దాటిన తర్వాత గోదావరి నది ధర్మపురి దాటి ఆ అవతల ఒడ్డున ఉన్నటువంటి ఆ ఉట్నూరు, చంద్రపూరు అడవులలో పోయి ఆసిఫాబాద్ దాకా గోండు రాజ్యం వరకు మేడరాజు రాజ్యం. ఇట్లాంటి మేడరాజు క్రీకారణ్యంలో ఇప్పుడే అంత భయంకరమైన అడవి, 700 సంవత్సరాల క్రితం అంత డీప్ ఫారెస్ట్ ఏరియాలో ఒక బలాఢ్యుడైన అక్కడ ప్రజల్ని ఒక కన్న తల్లిలాగా పరిపాలిస్తున్నటువంటి మేడరాజు ఒక బ్యూటిఫుల్, ఒక పెద్ద కింగ్ అతను. ఇక్కడ పాయింట్ ఏంటంటే అతను మేడరాజు ఆదివాసీ కావచ్చు, ఆదివాసి అంటే ఇంకా చెప్పాలంటే ఆదివాసీ అంటే మొదటి భూమిపుత్రుడని, ఒక గిరిజనుడు కావచ్చు, కానీ తన రాజ్యంలో అన్ని వర్గాలు ఉన్నారు. అది గిరిజనుల జాతర కాదు, కాళేశ్వరంలో జరిగేది బ్రాహ్మణుల జాతర అది కాదు కదా, తప్పు మాట కదా. గిరిజనుల జాతర కాదు, మొత్తం బహుజనుల జాతర, ఇంకా చెప్పాలంటే అందరి జాతర. అలాంటి జాతర అనే వర్డ్ కూడా రాంగు, బట్ ఆ ఫ్లోలో వచ్చింది. అక్కడ మేడరాజు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్న అంత డీప్ ఫారెస్ట్లో. అప్పుడు పరిపాలిస్తున్న కాకతీయులు ఆ అడవిలోకి అంత లోపట అడవిలోకి రావడం అనేది సాధ్యం కాక అక్కడున్న మేడరాజు కప్పం గడితే సరిపోతుంది, ఈ అడవిలోకి ఎవడొస్తాడు ఈ క్రూర మృగాల మధ్య అని ఆ అడవిలోకి అతను రాకుండా ఆ ప్రాంతాన్ని మేడరాజు చెప్పి నాకు ట్యాక్స్ కట్టమన్నాడు. ఎవరు? ప్రతాపరుద్రుడు, కాకతీయ రిప్రజెంటేటివ్. అప్పుడు ఆ ట్యాక్స్ కడితే సరిపోతుంది, కప్పం కడితే మీ రాజ్యాన్ని మీరు పరిపాలించుకోవచ్చు అంటే కొంతకాలం ఏదో కాకతీయ సామ్రాజ్యాన్ని కొంత కట్టడం జరిగింది. ఆ తర్వాత భయంకరమైనటువంటి కరువు కాటకాలు వచ్చిన తర్వాత ఆ కరువు కాటకాల విలయతాండవం చేసి తిండి దొరక్క గిరిజనులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ మరణిస్తున్న క్రమంలో కప్పం కట్టలేని దుస్థితిలో ప్రతాపరుద్రుడు కప్పం కట్టాల్సిందే అంటాడు. ఇక్కడ విషయం ఏంటంటే తన కింద ఎన్నో సామంత రాజ్యాలు ఉన్నాయి, ఏ రాజ్యం మీద ఒత్తిడి చేయని వాడు, ఎవరి మీద కత్తి దులిపించని వాడు, ఒక గిరిజనుడని అడవి బిడ్డని అవమానకరంగా కప్పం కట్టనందుకు కత్తి లేపాడు. నేను కట్టను అన్నాడు మేడరాజు.